నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలి. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలన్న సీఎస్ జవహర్ రెడ్డి. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు. ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. ఆసుపత్రుల నుండి వచ్చే బయో వ్యర్థాలు నిర్వహణపై సదస్సు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ వైద్య సిబ్బందికి అవగాహన. వీఐపీలతో కిటకిటలాడిన తిరుమల శ్రీవారి సేవలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి యంత్రాంగాన్ని ఆదేశించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో కలిసి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ వెబ్సైట్లన్నింటిలోనూ ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఆడియో వీడియోలు వెంటనే తొలగించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై ఫిర్యాదులు వస్తే సకాలంలో స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఏ రాజకీయ పార్టీలకైనా అనుకూలంగా వ్యవహరించినా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు ప్రవీణ్ కుమార్, వై శ్రీలక్ష్మి, విజయానంద్, కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా ఎదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. దీంతో వేసవి తాపంతో ఉన్న ప్రజలకు ఉపశమనం లభించింది. ఏపీలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ నెల 20వ తేదీ నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు పాటించాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో విశాఖ, శ్రీకాకుళంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులు, ఎదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు ద్రోణి ప్రభావంతో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 26 నుంచి మళ్లీ ఎండలు దంచి కొడతాయని తెలిపింది. కూర్మన్నపాలెం దువ్వాడ రోడ్లో ఎంవీవీ పార్క్ వద్ద ఓ మోటార్ సైకిల్ దగ్ధమైంది. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది మంటలను అదుపు చేశారు. నిలిపి ఉన్న మోటార్ సైకిల్ నుంచి ఒకసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. ఆసుపత్రుల నుంచి వచ్చే బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ పై విశాఖలో ఒక అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో పలువురు నిపుణులు పాల్గొని ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా ఉన్న డాక్టర్స్, హెల్త్ వర్కర్స్, క్లాస్ 4 సిబ్బందికి అవగాహన కల్పించారు. ఆసుపత్రుల నుంచి వస్తున్న బయో వేస్ట్ ను ప్రజలకు హానికరంగా లేకుండా ఎలా నివారించాలనే అంశంపై జరిగిన సదస్సులో పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా బయో వేస్ట్ మెడికల్పై ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ బయో వేస్ట్ మెడికల్ డిస్పోజ్ చేసే విధానంలో తగిన జాగ్రత్తలు పాటించాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. విశాఖలో గైడ్ ఫౌండేషన్, టాక్సిక్ ఇండియా, WHO వంటి సంస్థలు స్థానిక హోటళ్లలో అవగాహన సదస్సులు నిర్వహించాయి. ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా ఉన్న నర్సులు, జూనియర్ వైద్యులు, క్లాస్ 4 సిబ్బంది హాజరయ్యారు. ఆసుపత్రుల నుంచి వచ్చే బయో వేస్ట్లో నీడిల్స్, గ్లౌజ్లు వినియోగించిన తర్వాత వాటిని ఎలా డిస్పోజ్ చేయాలో తెలియక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందని నిపుణులు తెలిపారు. నీడిల్స్, గ్లౌజెస్ ను ఎప్పటికప్పుడు వేరువేరుగా బాక్సులో నింపడం, వాటిని డంపింగ్ యార్డులకు తరలించడం, రీయూజ్ చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్, గైడ్ ఫౌండేషన్ ఈడీ మురళీకృష్ణ, టాక్సిక్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ సత్యసిన్హాలు తెలిపారు. నేను డాక్టర్ అశోక్ కుమార్ అండి, సూపరింటెండెంట్ కేజీహెచ్. ఇవాళ మనకి బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఒక వర్క్షాప్ అవుతుంది. ఈ వర్క్షాప్లో స్టేక్ హోల్డర్స్, గైడ్ ఫౌండేషను, టాక్సిక్ లింక్, అలాగే WHO నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ వచ్చారు. సో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు అంటే ఈ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ దాన్ని ఎలాగ చేయాలి, దానికి కొన్ని గైడ్ లైన్స్ ఇవన్నీ తీసుకొని నిన్నటి నుంచి మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. నిన్న నర్సెస్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయింది. అలాగే క్లాస్ 4 పీపుల్ అంటే హెల్త్ కేర్ వర్కర్స్, గ్రాస్ రూట్ లెవెల్స్లో ఎవరైతే హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నాయో వాళ్ళకి నిన్న తీసుకున్నాం. ఇవాళ అలాగే మనకి మళ్ళీ కేజీహెచ్లో మధ్యాహ్నం 2:30కి ఈ డాక్టర్స్కి అంటే ఎస్పెషల్లీ జూనియర్ డాక్టర్స్కి, ఎందుకంటే వాళ్ళు ఫ్రంట్ లైన్ వర్కర్స్, వాళ్ళు మన క్యాజువాలిటీ అయితేనేంటి, ఐసీయూలో అయితేనేంటి,
ఇక్కడ ఈ నీడిల్ ప్రిక్స్, తర్వాత ఈ గ్లౌస్ ఇవన్నీ వాళ్ళు ఎక్కువ వాడతారు కాబట్టి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ఈ దేనికోసం అంటే ఇదంతాను ఇప్పుడు రాను బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అందులో హజార్డస్ కెమికల్స్, అలాగే రేడియో యాక్టివ్ మెటీరియల్స్, ఇవి ఈ 3 రకాలుగా మనం ఎలాగ డిస్పోజ్ చేయాలి, ఏ బిన్లో ఏ కలర్ కోడింగ్లో ఏంటి వేయాలి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ఒక ప్రాజెక్టు WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ, అలాగే టాక్సిక్ లింక్ అని ఢిల్లీలో ఉంది, ఎన్విరాన్మెంట్ మీద పనిచేస్తారు, అలాగే గైడ్ ఫౌండేషన్ ఫర్ డెవలప్మెంట్, మేము అందరం కలిపి ఈ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ఒక సిస్టమేటిక్ అప్రోచ్ జరగాలని చెప్పేసి ఒక చేయడం జరిగింది. సో దానిలో భాగంగా ఇక్కడ రీజనల్ వర్క్షాప్ ఇప్పుడు చేయడం జరిగిందన్నమాట. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే హాస్పిటల్ సెట్టింగ్స్లో ఒక మోడల్ వ్యాక్సినేషన్ సెంటర్స్ క్రియేట్ చేయడం, అట్లాగే స్టేక్ హోల్డర్స్ ఎవరైతే దీంట్లో హాస్పిటల్ సిస్టంలో ఉన్నారో వాళ్ళందరినీ సెన్సిటైజ్ చేయడము, దాని ద్వారా బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ కానీ లేదంటే సాగ్రిగేషన్ కానీ, అంటే అలాగే ఎండ్ సోర్స్లో సిస్టమేటిక్గా జరగడం కానీ చేయాలనేది ముఖ్య ఉద్దేశం. This meeting is for improving the waste that we generate from hospital. The waste that we generate from hospital is very hazardous. It is infectious. It has got, body parts, it has got placenta, it has got virus, it has got bacteria in it, it has got blood, it has got blood bags, it has got IV tubes, it has got everything that you can think of. So when you generate this waste, there is a lot of danger to society and to everyone else who is working with this waste. And the country has a very strict regulation to manage this waste. We have come here to try and improve the system of waste management through our training and taking feedback and trying to tell people how best to manage this waste. బయో వేస్ట్ మేనేజ్మెంట్లో శిక్షణ తీసుకోవడం వల్ల పలు ప్రమాదాలు నివారించవచ్చునని నిపుణులు సూచించారు. వీటి పట్ల నగరాలు, పట్టణాల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతూ DYFI ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ రామాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని, స్థానిక కార్పొరేటర్ గాని స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డాబా గార్డెన్స్ వెనుక రామాలయం సమీపంలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నుండి దుర్వాసన వస్తున్నా జీవీఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులతో కలిసి DYFI నాయకులు ఆందోళన నిర్వహించారు. తక్షణం యూజీడీ సమస్యను పరిష్కరించకపోతే జీవీఎంసీని ముట్టడిస్తామని DYFI నేతలు హెచ్చరించారు. సచివాలయం ఎంప్లాయీలకి కంప్లైంట్ ఇస్తే మేము వాట్సాప్లో పెట్టామండి, మా సమస్య కాదు ఇది, జోనల్ ఆఫీస్ నుంచి రావాలని చెప్తా ఉన్నారు. అయితే జోనల్ ఆఫీస్ కూడా అక్కడ ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ ఫోన్ చేస్తే 15 సార్లు ఫోన్ చేస్తే ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేసి వెహికల్ ఖాళీ లేదని చెప్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అధికారులను ఇక్కడ పంపించారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎలక్షన్లు ఉన్నాయి, ఓట్లు కావాలని వస్తున్నారు, ప్రజలు ఆరోగ్యంతో బాధపడుతున్న సమస్యలు పట్టించుకోకుండా ఈరోజు వార్డు కార్పొరేటర్ గారు ఉన్నారు, ఆయన కూడా ఒక్కరోజు కూడా ఏరియాకి వచ్చి మీ సమస్యలు ఎలాగొన్నాయని అడిగే పరిస్థితి లేదు. ఈరోజు అప్పుడప్పుడు సిపిఎం పార్టీ CIT వాళ్ళు వచ్చి ఈ సమస్యలు తెచ్చుకోవడం తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా అక్కడికి వచ్చి పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రజలు ఆరోగ్యాలతో బాధపడుతున్న ఆ సమస్యలు పట్టించుకోకుండా నవరత్న పథకాలు ఇచ్చామా, ఈరోజు ఎవరు కూడా మిమ్మల్ని అమ్మఒడి ఇచ్చారా, ఈ ఓడి ఇచ్చారని ఎవరు సంక్షేమ పథకాలు అడగలేదు. వేరే సమస్యలు పట్టించుకునే ప్రభుత్వాలు ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అని చెప్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో వచ్చి ఏ మున్సిపాలిటీ ఎంప్లాయ్ కూడా ఇక్కడ పట్టించుకోకుండా ప్రజల కోసం, ఆరోగ్యం కోసం కూడా పట్టించుకునే పరిస్థితులు ఏర్పడుతుంది. తిరుమల శ్రీవాణి పలువురు ప్రముఖులు దర్శించుకున్నాడు. నటుడు మోహన్ లాల్, ముఖేష్ రిషి, యాంకర్ సుమ, రాజీవ్ కనకాల, జానపద గాయకుడు గోరటి వెంకన్న, టీడీపీ నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జ్యోతుల నెహ్రూ, టీటీడీ మాజీ జేఈఓ శ్రీనివాసరాజు తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు.
ప్రముఖ నటుడు డాక్టర్ మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలను గాజువాకలో మహాగణపతి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. ఎంతో మంది పిల్లలకు అక్షర జ్ఞానం నేర్పి మోహన్ బాబు వారిని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారని సంఘం అధ్యక్షుడు త్రిమూర్తులు తెలిపారు. మేము ఎవరిని రిఫరీ చేసినా సరే ఆయన తక్కువని పిల్లల్ని చదివించడం, వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఆయన కృషి చేస్తున్నారు. బట్టి ఆయన అలాగే మెడికల్ క్యాంప్ కానీ చాలా కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. ఎందుకంటే ఆయన మా కుటుంబ సభ్యుడు బట్టి ఎన్నో కార్యక్రమాలు మేము ఆయన పేరు మీద నెక్స్ట్ చలివేంద్రం భారీ ఎత్తుగా గాజువాక జంక్షన్లో ఒక పెద్ద ఫ్రిడ్జ్ టైపు పెట్టి చలివేంద్రం కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా పేదవారికి ఎటువంటి మెడికల్ కావాలంటే మా మోహన్ బాబు గారి నుండి మేము ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ఈట్ ప్రకాష్ గారు కానీ సరిసిపల్లి కనక మహాలక్ష్మి కానీ ఇలా మేమందరం కూడా ఒక కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆ దైవ దీన్ని ఎప్పుడు కూడా ఆయనకి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకొని, ఎందుకంటే ఆయన ఏదో కార్యక్రమం చేయకుండా వస్త్రదానం చేయాలని పెద్ద ఆయన చెప్పడం వల్ల ఈవేళ వస్త్రదానం చేశాము. అలాగే మార్నింగ్ ఆ ట్రస్ట్కి వెళ్ళి ఒక 50 చీరలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ అనాథులు, పిల్లలు చూడలేని వాళ్ళు, తర్వాత ప్యూర్ పీపుల్స్ వాళ్ళని కూడా వాళ్ళు ఒక ట్రస్ట్ పెట్టి నడుపుతున్నారు. దానికి అక్కడికి వెళ్ళి మేము మార్నింగ్ ఒక 50 చీరలు అడిగితే వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మా చుట్టుపక్కల ఆడపడుచులందరికీ కూడా శారీస్ ఇవ్వాలని డిసైడ్ అయ్యి ఈవేళ కార్యక్రమం పెట్టడం జరిగింది. విశాఖ నగరానికి చెందిన చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ ఒక ప్రత్యేకమైన చిత్రాన్ని తీర్చిదిద్దారు. చిరుధాన్యాలను ఉపయోగించి ఒక 2D చిత్రం తీర్చిదిద్దారు. ప్రజల్లో పిచ్చుకల పట్ల, చిరుధాన్యాల పట్ల అవగాహన పెంపొందించడం ప్రధాన ఉద్దేశంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని తెలిపారు. ఈ నెల 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా చిరుధాన్యాలతో 2D చిత్రాన్ని రూపొందించారు. 4 రోజుల పాటు శ్రమించిన ఈ చిత్రాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దారు. 18 ఇంచీల వెడల్పు, 24 ఇంచీల పొడవుతో సహజత్వం ముట్టిపడేలా ఈ చిత్రాన్ని తయారు చేశారు. హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలి. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలన్న సీఎస్ జవహర్ రెడ్డి. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు. ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. ఆసుపత్రుల నుండి వచ్చే బయో వ్యర్థాలు నిర్వహణపై సదస్సు. ఫ్రంట్ లైన్ వర్కర్స్, వైద్య సిబ్బందికి అవగాహన. వీఐపీలతో కిటకిటలాడిన తిరుమల శ్రీవారి సేవలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.